హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు నా జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకొని సినిమా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి రెండే దారులు. ఒక డ్రాప్ తీసుకోవడం, ఇంకోటి వచ్చిన కాలేజ్లో వచ్చిన బ్రాంచ్లో జాయిన్ అయిపోవడం. నా విషయంలో వచ్చేసి నేను జేఈ ప్రిపరేషన్ అనేది ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేశాను. అండ్ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి అని. సో అలానే ఇంటర్మీడియట్ అంతా చేశాను. ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యాను, బట్ సీట్ రావడానికి కావాల్సినంత పర్సెంటేజ్ అయితే రాలేదు. సో నేను ఇంకా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను, ఇంకా వచ్చిన కాలేజీలో వచ్చిన బ్రాంచ్లో జాయిన్ అయిపోదామని. సో నేను జేఈతో పాటు వేరే వేరే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేశాను. లైక్ విట్రిబుల్, ఏపీ ఎంసెట్ అండ్ కామెడీకి ఇంకా చాలా చేశాను. ఇంకా జేఈ రాలేదు కాబట్టి నా నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి విఐటి వెల్లూరు ఆర్ విఐటి చెన్నై ఉంది. సో విట్రిబుల్ ఎగ్జామ్ నేను చాలా బాగా రాశాను. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. బట్ విట్రిబుల్లో కూడా ర్యాంక్ మంచిగా రాలేదు, 20,000 ర్యాంక్ వచ్చింది. విట్రిబుల్ ఎగ్జామ్ అంత బాగా రాసిన ఎందుకు ర్యాంక్ రాలేదని మీకు కూడా అనిపించింటే కింద కామెంట్స్లో చెప్పండి. నా కేసులో అయితే అదే జరిగింది. సో ఇంకా విట్రిబుల్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. నా ర్యాంక్కి విఐటి చెన్నైలో సిఎస్సి కోర్ వచ్చింది, బట్ కేటగిరీ 4లో వచ్చింది. అంటే ఇయర్లీ ఫీజు 4.5 lakh అనమాట. మళ్ళీ దానికి తోడు హాస్టల్ ఫీజు 2 lakh ఉంటుంది. సో ఇంకా వేరే ఎగ్జామ్ వచ్చేసి కామెడీకి అటెంప్ట్ చేశాను. కామెడీలో 7,000 ర్యాంక్ వచ్చింది. అంటే టాప్ 7 కాలేజెస్లో సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను విట్రిబుల్ ఎగ్జామ్ బాగా రాశానని చెప్పి నేను ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అంతలోపు ఈ కామెడీకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అయిపోయాయి. సో నాకు ఈ ఆప్షన్ కూడా లేదు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏపీ ఎంసెట్ అనమాట. ఏపీ ఎంసెట్లో కూడా 11,000 ర్యాంక్ వచ్చింది. సో అందులో కూడా మంచిగా రామని చెప్పేసి నేను ఇంకా విఐటి చెన్నై ఫిక్స్ అయిపోయాను. బట్ అక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వాలంటే మొత్తం ఫీజు అనేది సింగిల్ పేమెంట్లో కాలేజ్ జాయిన్ అవ్వకముందే కట్టేయమన్నారు. ముందు హాఫ్ పేమెంట్ కట్టి తర్వాత కడతామని అడిగితే కుదరదన్నారు. అట్లీస్ట్ హాస్టల్ ఫీజు అయినా తర్వాత కట్టచ్చా అని అడిగితే కుదరదన్నారు. సో ఇంకేం చేయలేక మొత్తం ఫీజు అనేది కట్టేశాము. ఇదంతా జరిగాక తెలిసింది ఏంటంటే త్రూ ఎంసెట్ కూడా విఐటి ఏపీలో సీట్ వస్తుందని తెలిసింది. సో ఇంకా విఐటి ఏపీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. విఐటి ఏపీలో సీట్ వచ్చింది. బీటెక్లో రాలేదు, బట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సిలో సీట్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఓకే విత్ దట్. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ పేయింగ్ 6 lakh ఎవ్రీ ఇయర్ అండ్ స్టడీయింగ్ ఇన్ విఐటి చెన్నై. సో ఇంకా విఐటి చెన్నైలో రీఫండ్ రిక్వెస్ట్ చేశాము. 30,000 to 40,000 కట్ చేసుకొని మిగతా అంతా రిఫండ్ చేశారు. ఆ 30,000 to 40,000 ఎందుకు కట్ చేశారు అని అడిగితే అది నాన్ రిఫండబుల్ ఫీజ్ అని చెప్పారు. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. సో ఇంకా ఫైనల్గా అలా నాకు విఐటి ఏపీలో సీట్ వచ్చింది. బట్ మా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్టింగ్ అని చెప్పారు. సో ఇంకా నాకు చాలా టైం ఉందని చెప్పేసి నేను ఇంకా నాకు అప్పటికే జేఈ రాలేదు కాబట్టి ఇంకా బీటెక్ అయినా బాగా చేయాలని ఒక మోటివేషన్ ఉండేది. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. సో ఇంకా సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేశాను. ఇంకా అలానే ఇంకా సెప్టెంబర్ ఎండింగ్ వచ్చేసి ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా కాలేజ్ అనేది అమరావతిలో ఉంది. సో నేను ఇంకా హాస్టల్లో ఉండాలి. హాస్టల్ అనేది నాకు ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పటి నుంచి డేస్ కాలరే. ఇంటర్మీడియట్లో ఉండడానికి ట్రై చేసా, బట్ అవ్వలేదు. అక్కడ కూడా ఇంకా డేస్ కాలరే షిఫ్ట్ అయిపోయాను. బట్ నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ ఇన్ హాస్టల్ బికాస్ ఇంటర్మీడియట్ వరకు ఉండే కాలేజెస్లో రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు బీ ఇన్ హాస్టల్. బట్ స్టిల్ న్యూ ప్లేస్, న్యూ పీపుల్ అండ్ న్యూ లైఫ్. అండ్ ఆల్సో ప్రాబ్లం ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ అనమాట. ఒక పర్సన్ వచ్చి నాతో మాట్లాడితే తప్ప నేను మాట్లాడేవాడిని కాదు. ఇంకా ఇలా ఉంటే అవ్వదని చెప్పేసి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను అందరితో మాట్లాడడానికి ట్రై చేసేవాడిని. అండ్ ఎస్, ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ హాస్టల్ యాజ్ వెల్ యాజ్ కాలేజ్. ఇంకా కాలేజ్లో అయితే మాకు చాలా ఫ్రీ టైం ఉండేది. ఇంటర్మీడియట్లో ఎప్పుడు చదివేలాగా ఉండేది కాదు. క్లాసెస్ కూడా తక్కువే ఉండేవి, సబ్జెక్ట్స్ అంత కష్టంగా ఉండేటివి కాదు. వీక్లీ 2 days హాలిడేస్ వచ్చేటివి. సో ఇంకా నేనేమనుకున్నా అంటే ఫస్ట్ సెమ్ అంతా జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్. సో ఇంకా మాకు ఫస్ట్ సెమ్ కాబట్టి ఈవెంట్స్ అనేవి చాలా జరిగేటివి. అండ్ దోస్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ఫస్ట్ సెమ్. హాస్టల్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అండ్ అందరూ కలిసి మూవీస్ చూడటము, అవుటింగ్కి వెళ్ళడం అండ్ బర్త్డేస్. హాస్టల్లో బర్త్డేస్ అంటే నెక్స్ట్ లెవెల్లో జరుగుతాయి. అండ్ ఇఫ్ యూఆర్ ఏ హాస్టలర్ యూ కెన్ రిలేట్ టు దిస్. సరే బ్రో, ఇవన్నీ చేసావు, మరి చదువుకోలేదా అంటే ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. ఇంకా అప్పుడే నోట్స్ కూడా రాసేసుకున్నాను. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. సో ఇంకా అలా ఫస్ట్ సెమ్ అయితే అయిపోయింది. అండ్ ఆ ఫస్ట్ సెమ్లో నా జీపీఏ వచ్చేసి 9.3.
అండ్ ఎస్ ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఫస్ట్ సెమ్. హాలిడేస్లో నాకేమనిపించిందంటే సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అకాడమిక్స్ని ఎంజాయ్మెంట్ని ఇంత బాగా మేనేజ్ చేసా, బట్ ఈ గ్యాప్ ఏంటి అంటే సైడ్ హజిల్. ఎందుకంటే సైడ్ హజిల్ నేను లైఫ్, షాప్ లేని లైఫ్ రెండు ఒకటే. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ టు ఫిగర్ అవుట్ మై సైడ్ హజిల్. అంతలోనే సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఎక్స్ప్లోర్ చేసిన వాటిల్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది వీడియో ఎడిటింగ్. సో ఆ స్కిల్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యా. బట్ మళ్ళీ ఆ స్కిల్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలని ఒక డౌట్. సో దాని నుంచి వెతుకుతూ ఉంటే తరుణ్ స్పీక్స్ వీడియో ఎడిటింగ్ కోర్స్ ఉందని తెలిసింది. బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్ అండ్ సమ్ వాట్ ఎక్స్పెన్సివ్. నేను తరుణ్ స్పీక్స్ వీడియోస్ అనేవి నేను ఇంటర్మీడియట్ నుంచే చూసేవాడిని. అండ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎడిట్స్ ఇన్ హిస్ వీడియోస్. సో నాకు నమ్మకం ఉండేది అన్న దగ్గర నేర్చుకుంటే నేను ఖచ్చితంగా బాగా చేయగలను. సో నేను ఇంకా కోర్స్ అనేది పర్చేస్ చేశాను. ఇంకా సెకండ్ సెమ్ అనేది నేను ఓన్లీ అకాడమిక్స్ అండ్ ఎంజాయ్మెంట్నే కాకుండా ఈ సైడ్ హజిల్ కూడా టైం స్పెండ్ చేసేవాడిని. అంటే కోర్స్లో ఉండే క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసేవాడిని. అండ్ అసైన్మెంట్స్ ఇస్తే అసైన్మెంట్స్ అన్నీ టైంకి ఇచ్చేసేవాడిని. అండ్ ఎస్, అకాడమిక్స్ని సైడ్ హజిల్ని మేనేజ్ చేయడం కష్టంగానే ఉంటుంది. బట్ నేను గివప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా నేను ప్యారల్గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను కాబట్టి నా వీడియోస్ అన్నిటికీ నేనే ఎడిట్ చేసుకునేవాడిని. అండ్ స్టార్టింగ్లో నేను ప్రాబ్లం ఏంటంటే నేను పర్ఫెక్ట్ నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. సో నేను మా కాలేజ్ మీద ర్యాండమ్ వీడియోస్ చేసేవాడిని. సెకండ్ సెమ్లో మాకు పెద్ద ఈవెంట్ అనేది జరిగింది, దట్ ఈస్ విటోపియా. तेरे साथ में चांद तक मैं ఇంకా ఈవెంట్ అయిపోయింది. ఇంకా సెకండ్ సెమ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఎగ్జామ్స్ వచ్చాయి. సేమ్ ఫస్ట్ సెమ్ లాగే నేను క్లాసెస్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. అండ్ నోట్స్ కూడా అప్పుడే రాసేసుకున్నా కాబట్టి నాకు అంత కష్టంగా అనిపించలేదు. ఎగ్జామ్ రాసేసాను. ఇంకా అలా సెకండ్ సెమ్ అయిపోయింది. అండ్ సెకండ్ సెమ్లో నా జీపీఏ వచ్చేసి 9.4. అసలు సెకండ్ సెమ్లో నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటో తెలుసా, ఈవెన్ దో నేను అకాడమిక్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఐ ఫిగర్డ్ అవుట్ మై సైడ్ హజిల్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇది ఓవరాల్గా నా ఫస్ట్ ఇయర్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఏమంటున్నా అంటే, మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అక్కడికి తీసుకెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.